చేప పిల్లకు ఈత నేర్పాలనా? లేడీకి లేచిందే పరుగు, తేలుకు పెత్తనమిస్తే తెల్లవారును కుట్టిందట. ఉడతకేల ఊరిలో పెత్తనం, కాకి పిల్ల కాకికి ముద్దు. చీమ ఒళ్ళు చీమకు బరువు, ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు. సంపాదించేది పావల, ఖర్చు పెట్టేది ₹1. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, దొంగకి తాళం చెవి ఇచ్చినట్లు. తుపాకీ కడుపున బుల్లెట్ పుట్టినట్లు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. చెట్టు ఎక్కనిచ్చి నిచ్చెన తీసివేసినట్లు, దొంగకి తేలు కుట్టినట్లు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, చెవిలో పువ్వు. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్లు, పంది ఎంత బలిసిన నంది కాలేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమివ్వడు, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి, రోల్లో తలపెట్టి రోకలి పోట్లకి ఏడ్చినట్లు. వీధిలో చెప్పుతో కొట్టి ఇంట్లో కాళ్ళను పట్టుకున్నట్లు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. 2 పడవల పైన కాళ్ళు పెట్టినట్లు. కుండంత గుమ్మడికాయ, కత్తి పీటకు లోకువా. డబ్బు ఉంటే కొండపైన కోతి కూడా దిగి వస్తుంది, గాలిలో దీపం పెట్టి దేవుడిని వరం అడిగినట్లు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్లు, అరిచే కుక్క కరవదు. మంత్రాలకి చింతకాయలు రాలవు, అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళెవరు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు?